తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్ర వ్యాప్తంగా జగన్నాథుని రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఊరు వాడ హరే కృష్ణ హరే రామ నామస్మరణలతో మార్మోగింది. కళాకారులు నృత్యాలు చేస్తూ రథం ముందు సాగారు. యువత రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. ఈ ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభతో హరినామ సంకీర్తనలతో విజయవాడ నగరం మార్మోగింది. ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. డప్పుల చప్పుళ్ల మధ్య కళాకారులు నాట్యాలు చేస్తూ రథం ముందు కదిలారు. ఈ రథోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు రష్యా నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూరి రథయాత్రని మైమర్పించే విధంగా ఇస్కాన్ విజయవాడ వారు అత్యంత అంగరంగ వైభవంగా ప్రజలందరికీ స్వామివారి జగన్నాథ స్వామివారి కృపాకటాక్షాన్ని పంచుతున్నారు. జనరల్ గా ప్రతి ఆలయంలోనూ ఉత్సవ విగ్రహాలను ఊరేగించడం జరుగుతుంది. కానీ మన జగన్నాథ్ ప్రాముఖ్యం ఏమిటంటే సాక్షాత్తు గర్భగుడి నుంచి జగన్నాథుడు ఈ ప్రపంచంలో అందరికీ తన దర్శనాన్ని ఇవ్వడానికి తానే బయటికి స్వయంగా వస్తారు. ఇది జగన్నాథ రథయాత్ర యొక్క విశిష్టత. Now coming in Hare Krishna Hare Rama movement, we are like celebrating this thing more bigger than Deepavali and Dashera. But యాత్ర ఎప్పటి నుంచి జరుగుతుంది, అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. ఇంకా రోజు రోజుకి ఇంకా జనాలు పెరుగుతున్నారు. నేను 7 years నుండి వస్తున్నాను. ఇందులో 18 ఏళ్ల నుంచి ఉన్నాను ఇస్కాన్లో. రథయాత్ర ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. చాలా బాగుంటది. జగన్నాథ్ రథయాత్రలో పార్ట్ కావడం, ఈ ఉత్సవంలో మేము కూడా పాలు పంచుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ జగన్నాథుని రథోత్సవం వేలాది భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, కీర్తనలు, హరినామ సంకీర్తనలతో రథయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నంద్యాలలో ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. విశాఖ ఉత్కల్ సమాజ్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. విశాఖ ఉత్కల్ సమాజ్ నుంచి పోర్టు గెస్ట్ హౌస్ మీదుగా పాండురంగాపురం బీచ్ ప్రాంతాల్లో ఈ రథయాత్ర సాగింది. విశాఖ టౌన్ కొత్త రోడ్డు జగన్నాథ స్వామి వారి కళ్యాణ రథయాత్రను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక నృత్యాలు, భజన బృందాల ప్రదర్శనలతో రథయాత్ర వైభవంగా సాగింది. ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనకాపల్లిలో జగన్నాథ స్వామి తొలి రథయాత్రను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన రథోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే జయకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్నాథుని రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. టెక్కలలో పెద్ద బ్రాహ్మణ వీధిలో జగన్నాథ స్వామి ఆలయం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం రథంపై ఊరేగించి గుండిచా మందిరానికి తీసుకెళ్లారు. నర్సన్నపేటలో రథయాత్ర వైభవంగా జరిగింది. సత్యవరంలోని జగన్నాథ స్వామి ఆలయం నుంచి పెద్దపేటలోని ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఈ యాత్ర సాగింది.